பூரா லோக்கல். கடவுள்னு திட்டினாலும் நம்ம எல்லாரும் கோவப்படக்கூடாது, கவலைப்படக்கூடாது. ஏன்னா அது பேச்சு சுதந்திரம். அவர் திட்டிட்டே இருப்பாங்க, நம்ம மட்டும் நிம்மதியா இருக்கணும். ஏன்னா நீங்க இந்துக்கள். இது மாறணும். This has to change. If this does not change, it would be very difficult to sustain our religion, our dharma. Anywhere in our country, being a Hindu, I'm not a fanatic Hindu, I'm a committed Hindu. I respect Islam, I respect Christianity. Only na கேக்குறது என்னன்னா, don't disrespect my Hindu dharma. நம்ம அறம் பத்தி நீங்க எதுவுமே சொல்லாதீங்க. This is my pleading. మీకు కొంతమందికి తెలుగులో మాట్లాడితే అర్థం అవుతుంది అనుకుంటా. మాట్లాడతానండి. వణకం సార్. 2014లో నేను ఒక పార్టీ ప్రారంభించినప్పుడు తెలంగాణ హైదరాబాద్లో, ఆ రోజు నేను అనుకోలేదు ఏథెన్స్ కంటే పురాతనమైన నగరం అయిన మదురైలో ఇన్ని లక్షల మంది జనం మధ్య, తమిళ్లో నేను గౌరవించే నా తమిళనాడులో, నేను పెరిగిన తమిళనాడులో, నేను ఇష్టపడే తమిళ సంస్కృతి, నాకు సంస్కృతి బీజాలు పోసిన తమిళనాడు, తమిళ్ భాష, వీటన్నిటిలో నేను ఒకరోజు ఇక్కడికి వచ్చి ఎంతమంది గురువుల మధ్య, ఇంత పెద్ద హిందూ ముండని పెద్దల మధ్య, ఇన్ని లక్షల మంది ప్రజల మధ్య నేను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆ సభ ప్రారంభించినప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి చదివాను. అది ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య భారతి గారి అచ్చమెల్లె అచ్చమెల్లె పోయం గుర్తొచ్చింది. అదేంటంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గడాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా గోతులు లోయలు, కానీ ధైర్యమే ఒక కవచం. ఇది తమిళ్లో కొంత నేను చెప్తాను, దీన్ని కరెక్ట్ అయితే మళ్ళీ సార్ మీరు కరెక్ట్ చేయండి. అదయో ఇరుட்டு, கையிலே விளக்கு இல்லை, வீடோ நெடுந்தொலைவில், வழி முழுவதும் மேடு பள்ளம், மனதில் துணிச்சல் தவிர வேறு இல்லை, அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே என்று மகாகவி பாரதி சொல்வாరే, அதுதான் తునైకి వందదు. నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయమే వస్తుంది, మంచి కోసం మార్పే తెస్తుంది. ఈ దారి కష్టమైనది, కానీ బలాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని నింపేది, అనుకున్నది సాధించేది. మనం వెళ్ళే దారిలో, మనం ఎంచుకున్న దారిలో శత్రువులు, అరాచక శక్తులు ఉంటాయి, భయపెడతాయి. కానీ వీరవేల్ వెట్రివేల్ మురుగన్ తోడుండగా మనకేంటి భయం? మార్పు అనేది ఒకటి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం, గ్యాదర్డ్ హియర్, కానీ మార్పుని తీసుకురావడంతో సాధ్యంత ఈజీ, తేలిక కాదు. కానీ మనందరం కలిసికట్టుగా నిలబడి పోరాడితేనే వస్తుంది మనం అనుకుంటున్న మంచి మార్పు. காலத்துக்கு பொருத்தமான எனக்கு பிடித்த திருக்குறள் ஒன்று உள்ளது. அந்த குறள் சொல்கிறது, சுண்டலிகள் ஆயிரக்கணக்கில் படை எடுத்தாலும்
ஒரு நாகுபாம்பு பார்த்து சீறினால் போதும், அந்த எலிக்கூட்டம் காணாத போய்விடும். அதுபோல நமது எதிரிகள் எவ்வளவு பேர் இருந்தாலும் முருகனின் தந்தை சிவபெருமான் கழுத்தில் உள்ள நாகம் பார்த்தாலே போதும், காணாத போய் விடுவார்கள். உங்களுக்கு டிரான்ஸ்லேட் பண்ணணும்னு தேவையில்லை. எனவே மாற்றம் வருவது உறுதி. చేంజ్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్. మార్పు తథ్యం. మనం అనుకున్నది సాధిస్తాం. మురుగనై నంబినాల్ வெற்றிதான். முருகனை நம்பினால் உயர்வுதான். முருகனை நம்பினால் எழுச்சிதான். அந்த வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. அந்த வீரவேல் முருகனுக்கு அரோகரா. அந்த சூரவேல் முருகனுக்கு அரோகரா. நன்றி, வணக்கம்.